NTM బులెటిన్ న్యూస్ చికెన్ ప్రైస్ టుడే చికెన్ ధరలు డమాల్ వెలవెలబోతున్న మాంసం షాప్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. ఎక్కడికక్కడ కోళ్లు కుప్పలు తెప్పలుగా మృతి చెందుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బర్డ్ ఫ్లూ సోకి దాదాపు 5.5 లక్షల కోళ్లు చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలోనూ వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. ఎక్కడైనా కోళ్లు అనారోగ్యంతో మరణిస్తే వెంటనే సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 9107973030 విడుదల చేశారు. చనిపోయిన కోళ్లను అడ్డగోలుగా పడేయకుండా సురక్షితంగా పూడ్చిపెట్టాలని అధికారులు సూచించారు. వీటన్నింటి దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో భారీగా చికెన్ విక్రయాలు తగ్గాయి. ధరలు కూడా పాతాళానికి పడిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో అసలు చికెన్ కొనేవారే కరువయ్యారు. దీంతో ఈ రోజు ఆదివారం అయినప్పటికీ చికెన్ మార్కెట్లన్నీ ఖాళీగా వెలవెలబోతుంది. 300 పలికిన చికెన్ ప్రస్తుతం 150 రూపాయలుకి చేరింది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా మార్కెట్కు వచ్చే కోళ్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. దీంతో మాంసం ప్రియులు కాస్త ధర ఎక్కువైనా మటన్ వైపు పరుగులు తీస్తున్నారు. మరికొందరు చేపలు, రొయ్యల కోసం పరుగులు తీస్తున్నారు. దీంతో ఈ రోజు ఎక్కడ చూసినా చేపల మార్కెట్లు జనాలతో కిటకిటలలాడుతున్నాయి. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్, కానిస్టేబుల్ అభ్యర్థులకు సర్కార్ కొత్త కొర్రీలు. ఏకంగా 1500 మందిపై వేటు. అమరావతి, ఫిబ్రవరి 16 రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియలో అభ్యర్థులకు మరో గండం ఎదురైంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షల నిర్వహణకు వచ్చేసరికి సర్కార్ రకరకాల కొర్రీలు పెడుతుంది. వయో నిబంధన అడ్డంకిగా చెబుతూ అర్హులను పక్కన పెట్టడం విడ్డూరంగా ఉంది. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రీతిలో కాకుండా రేంజ్ కో రీతిలో వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. 2022లో అప్పటి జగన్ సర్కార్ 6100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్లో జనరల్, బీసీ అభ్యర్థులకు వయోనిబంధన కింద 18 ఏళ్ల నుంచి 27 ఏళ్లు ఉండాలని, ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య వయసు ఉండాలని నిబంధన పెట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,03,487 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర పోలీస్ నియామక మండలి కూడా అధికారిక వెబ్సైట్ ద్వారా వచ్చిన ఆయా దరఖాస్తులను ఆమోదించింది కూడా. అంటే నోటిఫికేషన్లోని ఆయా అర్హత నిబంధనలు సరిపోయినట్లే. అనంతరం 2023 జనవరి 22న వీరందరికీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ఇందులో 91,507 మంది అర్హత సాధించారు. అనంతరం హోంగార్డులు తమ సర్వీస్ను పరిగణనలోకి తీసుకోవాలంటూ హైకోర్టులో పోరుబాట పట్టారు. దాంతో ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. న్యాయపరమైన చిక్కులు తొలగిపోయేసరికి అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. నాడు వాయిదా పడిన దేహదారుఢ్య పరీక్షలు కొత్త ఏడాది ప్రారంభంలో మొదలైనాయి. 4 కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు ఎన్నో ఆశలతో వచ్చిన అభ్యర్థులకు కూటమి సర్కార్ వయో నిబంధన పేరిట అర్హులను పక్కన పెట్టింది. 2 ఏళ్ల క్రితం దరఖాస్తు చేసి, ప్రిలిమ్స్ అర్హత సాధించిన వారిలో దాదాపు 1500 మందికి పైగా అభ్యర్థులను వయసు కారణంగా అనర్హులుగా ప్రకటించింది. వీరందరికీ అంటే జనరల్, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయసు 27 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయసు 32 ఏళ్ల పరిమితి దాటిపోయిందని వీరందరినీ అనుమతించలేదు. దరఖాస్తు చేసే నాటికి తమకు వయసు కరెక్ట్గా ఉన్నా, ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల వయసు దాటిపోయింది. దీంతో వీరంతా అనర్హులంటూ వారిని దేహదారుఢ్య పరీక్షలకు ఏపీఎస్ఎల్పీఆర్బీ బోర్డు అనుమతించలేదు. అయితే కర్నూలు రేంజ్ పరిధిలో 1989 మేలో జన్మించిన ఓ అభ్యర్థిని దేహదారుఢ్య పరీక్షకు ఎలా అనుమతించారో చెప్పాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కొందరికి అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని నెట్టింట తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పక్క రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణలో బర్డ్ ఫ్లూపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ 9100797300 వాట్సాప్ నంబర్ను అందుబాటులో ఉంచింది.
17న నీటి సరఫరాలో అంతరాయం. సమానము 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 సమానము. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ -1 లోని కొండపాక పంపింగ్ స్టేషన్ వద్దనున్న 3000 mm డయా ఎన్ఎస్ పంపింగ్ మెయిన్కు 900 mm డయా వాల్వులు, బిఎఫ్ అండ్ ఎన్ఆర్వి అమర్చనున్నారు. ఈ పనులు తేదీ ఫిబ్రవరి 17, 2025 సోమవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా తేదీ ఫిబ్రవరి 18, 2025 మంగళవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయి. కాబట్టి ఈ 24 గంటలు కింద పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. అంతరాయం కలిగే ప్రాంతాలు: 1. O&M డివిజన్ -6, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారా హిల్స్, వెంగళ్ రావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్. 2. O&M డివిజన్ -9, కూకట్పల్లి, భాగ్యనగర్, వివేకానంద నగర్, ఎల్లమ్మబండ, మూసాపేట్, భరత్ నగర్, మోతీనగర్, గాయత్రినగర్, బాబానగర్, కేపీహెచ్బి, బాలాజీనగర్, హస్మత్పేట్. 3. O&M డివిజన్ -12, చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజుల రామారం, సూరారం, ఆదర్శ్ నగర్, భగత్ సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ. 4. O&M డివిజన్ -13, అల్వాల్, ఫాదర్ బాలయ్య నగర్, వెంకటాపురం, మచ్చబొల్లారం, డిఫెన్స్ కాలనీ, వాజ్పేయి నగర్, యాప్రాల్, చాణిక్యపురి, గౌతమ్ నగర్, సాయినాథపురం. 5. O&M డివిజన్ -14, చెర్లపల్లి, సాయిబాబా నగర్, రాధికా. 6. O&M డివిజన్ -15, కొండాపూర్, డోయెన్స్, మాదాపూర్, కొన్ని ప్రాంతాలు. 7. O&M డివిజన్ -17, హఫీజ్పేట్, మియాపూర్. 8. O&M డివిజన్ -21, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూంకుంట, జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం. 9. O&M డివిజన్ -22, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, గండి మైసమ్మ, తెల్లాపూర్, బొల్లారం. 10. ట్రాన్స్మిషన్ డివిజన్ -4, ఎంఎస్, త్రిశూల్ లైన్స్, గన్ రాక్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బీబీనగర్ ఎయిమ్స్. 11. ఆర్డబ్ల్యూఎస్ ఆఫ్ టేక్స్ ప్రాంతాలు: ప్రజ్ఞాపూర్, గజ్వేల్, ఆలేర్, భువనగిరి, ఘన్పూర్, మేడ్చల్, శామీర్పేట్. కావున అంతరాయం ఏర్పడే ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోగలరని కోరడమైనది.